నాగపూర్కి చెందిన ప్రముఖ న్యూరో సర్జన్ డాక్టర్ చంద్రశేఖర్ పక్మోడే మరణం విషయంలో ప్రతి ఒక్కరూ కొన్ని విషయాలు తెలుసుకోవాలండి. డాక్టర్ చనిపోవడానికి సరిగ్గా 3 రోజుల ముందే ఆయన ఈసీజీ తీయించుకున్నారు. రిపోర్ట్ నార్మల్. కానీ 3వ రోజే ఆసుపత్రిలోనే ఆయన గుండె ఒక్కసారిగా ఆగిపోయింది. ఒక సీనియర్ డాక్టర్కి ఇలా జరిగితే సామాన్యుల పరిస్థితి ఏంటి? అసలు నార్మల్ రిపోర్టు వచ్చాక హార్ట్అటాక్ ఎలా వచ్చింది? కార్డియాలజిస్టులు ఏమంటున్నారంటే ఈసీజీ అనేది కేవలం ఆ క్షణంలో గుండె కొట్టుకునే తీరును మాత్రమే చూపిస్తుంది. రక్తనాళాల్లో ఉండే బ్లాకేజీలను అది పసిగట్టలేదు. అంటే సప్లై బాగుందని చూపిస్తుంది, కానీ పైపుల్లో ఉండే బ్లాక్లను చూపించదు. మరో చేదు నిజం ఏంటంటే డాక్టర్ పక్మోడే ఫిట్నెస్ ఫ్రీక్. రోజు వ్యాయామం చేస్తారు, కానీ విపరీతమైన పని ఒత్తిడి లోపలున్న బ్లాకేజీని ఒక్కసారిగా పగిలేలా చేసింది. దీన్నే సైలెంట్ కిల్లర్ అంటారు. సో ఈ రోజు నుంచే జాగ్రత్త పడండి. 40 ఏళ్లు దాటిన వారు లేదా ఎక్కువ స్ట్రెస్ ఉన్న వారు కేవలం ఈసీజీని నమ్ముకోకండి. ట్రెడ్మిల్ టెస్ట్ లేదా ఎకో తప్పనిసరిగా చేయించుకోండి. గ్యాస్ ట్రబుల్, దవడ నొప్పిని అస్సలు నిర్లక్ష్యం చేయకండి. ఆరోగ్యమే మన నిజమైన ఆస్తి. మీ గుండె ఆరోగ్యం మీ చేతిలోనే. ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి. ప్రపంచంలో ఏ విషయాన్నైనా అందరికంటే ముందే తెలుసుకోవాలంటే డౌన్లోడ్ వే2న్యూస్ యాప్.